ఫర్ ఎగ్జాంపుల్ ఓ పర్సన్ ఎట్లనో ఓ బాయిలనో చెరువులనో పడి ఉంటాడు. 2-3 రోజుల తర్వాత వరకు కూడా బాడీ పైకి లేవదు. పైకి లేచే వరకు అప్పటికి ఫేస్ అంతా ఉబ్బిపోయి ఉంటుంది. ఆ ఫేస్ ఎవరిది, ఆ బాడీ ఎవరిది, అన్ఐడెంటిఫై బాడీగా కేసు అయితే నమోదు చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి సింటమ్స్ తోటి పేపర్లను ప్రెస్లను మీడియాలను అడ్వర్టైజ్ ఇస్తారు. అప్పటికి కూడా ఫేస్ ఐడెంటిఫై లేని సిచ్యువేషన్లో ఆయన డిఎన్ఏను తీస్తారు. తర్వాత ఫోటోలతోటి మ్యాచ్ చేస్తారు. ఇవి కూడా ఫోరెన్సిక్ సైన్స్ టీమ్ చేసేటువంటిది. కొన్నిసార్లు ఓ మర్డర్ జరుగుతుంది. మర్డర్ ఈ మధ్య మనం వెరీ ఫ్రీక్వెంట్గా చూస్తున్నటువంటి నేపథ్యం ఉండే. ఏంటి, మొన్న యూపీలో ఓ మర్డర్ జరిగింది. ఏంటంటే భర్తను భార్య చంపేసింది. అది ఎట్లా సీన్ ఆఫ్ సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ చేయాలనుకున్నదంటే, సీన్ ఆఫ్ అపియరెన్స్ ఏంటంటే ఆయన పాము జర్సి చచ్చిపోయింది అన్నట్టు సీన్ ఆఫ్ అపియరెన్స్ క్రియేట్ చేయాలనుకున్నది. కానీ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత సీన్లో చూస్తే పాము అయితే ఉంది, కానీ ఎందుకో డౌట్ వచ్చింది వాళ్ళకి. అప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చిండ్రు, ఇన్వెస్టిగేట్ చేసిండ్రు. గొంతు మీద కొన్ని గాయాలు ఉన్నాయి, ఇది పక్కా ప్లాన్డ్ అంటే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేది తెలిసిండ్రు.